నాగబాబు గారికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక మంత్రివర్గ విస్తరణ చుట్టూ చర్చ జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, మంత్రి మొదట చేసి తర్వాత ఎమ్మెల్సీ చేస్తారా, లేదా మొదట ఎమ్మెల్సీ చేసి తర్వాత మంత్రి చేస్తారా అన్నది చర్చ. అండ్ అదే సమయంలోనే నాగబాబు గారిని ఒక్కరినే క్యాబినెట్లకి తీసుకునే దగ్గరికి పరిమితం అవుతారా, లేకపోతే క్యాబినెట్ విస్తరణ చేసి కొందరు మినిస్టర్లను ఉద్వాసన, మరికొందరికి శాఖల మార్పు, ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వెళ్తారా అన్నది మరో డిస్కషన్. 25 మంది మంత్రులు ఉండొచ్చు, ఇప్పుడు 24 మంది ఉన్నారు. ఇంకొకరు అయితే నాగబాబు కొట్టి 25 మంది అవుతుంది. అక్కడితో ఆపేస్తారా, లేదు అంటే మరింత ఎక్స్పాన్షన్కి వెళ్తారా అని ఈ ప్రశ్నకు సమాధానం ఆశ్చర్యకరంగా తెలుగుదేశం పార్టీ వర్గాల నుండి, తెలుగుదేశం పార్టీ సర్కిల్ నుండి, తెలుగుదేశం పార్టీ మీడియా నుంచి సమాచారం అందుతూ ఉంది. మరి ఈ ప్రచారాన్ని ప్రభుత్వ పెద్దలే ఎవరైనా దగ్గర నుండి చేయిస్తున్నారా, లేకపోతే ఈ ప్రచారంలో వాస్తవం ఉందా అన్నది మనకైతే తెలియదు. కానీ జరుగుతున్న ప్రచారం ప్రకారం 5 మంది మంత్రులను క్యాబినెట్ నుంచి వాటి ఉద్వాసన పలుకుతారు, 5 మంది మంత్రులకు అని. అందులో ఆ పేర్లు కూడా ప్రస్తావిస్తూ ఉన్నారు. రాయలసీమకు సంబంధించినటువంటి మంత్రులు ఇందులో 3 ఉన్నారు: టీజీ భరత్, సబిత, ఎం రాంప్రసాద్ రెడ్డి. ఈ 3 మినిస్టర్లకు ఉద్వాసన పలుకుతారని చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు అసంతృప్తిగా ఉన్నారు వీళ్ళ మీదని. వీళ్ళతో పాటు మరో 2 సుభాష్, వాసంశెట్టి సుభాష్ అండ్ కొండపల్లి శ్రీనివాస్, వీళ్ళకు కూడా ఉద్వాసన పలుకుతారు అని టీడీపీ అనుకూలుల నుంచే, అనుకూలమైనటువంటి ఛానళ్ళు, అనుకూలమైనటువంటి వ్యక్తుల నుంచి ప్రచారం జరుగుతుంది. ఈ 5 మందికి ఉద్వాసన తప్పదు అని. అండ్ మంత్రిత్వ శాఖలు మార్చొచ్చు. ప్రస్తుతం హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి వంగాలపూడి అనిత గారి దగ్గర నుండి హోంశాఖ మరొకరికి ఇవ్వచ్చు అని, లేదా అనిత గారిని మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికిన ఆశ్చర్యం లేదు అని ఇటువంటి చర్చ టీడీపీ అనుకూల వర్గాల నుంచే జరుగుతుంది. మరి నిజంగానే ఉద్వాసన ఎక్స్పాన్షన్ వరకు వెళ్తే పూర్తిగా మరి టీడీపీకి సంబంధించిన మంత్రుల వరకు పరిమితం అవుతారా? జనసేన పార్టీ నుంచి కానీ ఎవరైనా ఉన్నది ఇప్పుడు 3 ఉన్నారు. డిప్యూటీ చీఫ్ మినిస్టరు, నెక్స్ట్ నాదెండ్ల మనోహర్ గారు, నాదెండ్ల మనోహర్, ఇంకొక ఆయన ఉన్నారు కదా దుర్గేష్, కందుల దుర్గేష్, వీళ్ళు ఉన్నారు. మరి వీళ్ళకి తోడు నాగబాబు గారు యాడ్ అవుతారా, లేకపోతే వీళ్ళలో ఒకరు వెళ్తే ఇంకా వెళ్ళాల్సిన పరిస్థితి. దుర్గేష్ గారిని పంపిస్తారు, మనోహర్ గారిని తీశారు, ఇంకా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని తీశారు కదా. మరి చూడాలి. అండ్ ఎక్స్పాన్షన్ ఇంత తక్కువ టైంలోనే మళ్ళీ మంత్రివర్గ విస్తరణ జరిగితే అది ప్రజల్లోనూ ప్రజలు ఒక రకమైన నెగటివ్ అభిప్రాయం కలుగుతుంది. పార్టీ పరంగా కూడా ఒక అలజడికి కారణమవుతుంది. ఇటువంటివిగానే డెఫినెట్లీ చంద్రబాబు నాయుడు గారు పరిగణలోకి తీసుకుంటారు కదా. చూడాలి మరి అసలు ఆయనకు మంత్రి పదవి ఎప్పుడు ఇస్తారు. నిజంగానే కొందరికి ఎక్స్పాన్షన్లో ఉద్వాసన పలుకుతారా? చూద్దాం.